నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి ఏమైనా కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే చిత్ర నిర్మాత అయిన అంకం రామ్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇటీవల ఏదైతే సంధ్య థియేటర్ వద్ద ఒక మహిళ చనిపోయిందో దాని గురించి అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో గడపాల్సిన అవసరం వచ్చింది సార్, ఆయనపై కేసు నమోదు అవడంతో. దీంతో ఆయన అరెస్ట్ అయి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత సినీ నిర్మాతలు అవ్వనివ్వండి, హీరోలు అవ్వనివ్వండి, వారి ఇంటికి క్యూ కట్టారు. మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అల్లు అర్జున్ కి ఏమైనా కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, హాస్పిటల్లో ఉన్న బాబుని చూడడానికి పరామర్శించడానికి ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఆయన ఒక్క రోజు జైల్లో ఉంటే ఇలా క్యూ కట్టారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ మనం? అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగిన ఉదంతాన్ని గురించి చాలా స్పష్టంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారి మాటలను అయితే నేను ఏకీభవిస్తున్నాను, ఆయనకు మద్దతు కూడా తెలుపుతున్నాను. కారణం ఏంటంటే ఓ చిత్ర నిర్మాతగా చిత్రంలోని సాధక బాధలు నాకు చాలా రోజుల నుంచి అనుభవం ఉంది. చిత్ర నిర్మాణం ప్రారంభం నుంచి చిత్రం విడుదలయ్యేంత వరకు ఎన్ని జరగాలో అన్ని చేసుకొని కార్యక్రమాలను ముగించుకొని ప్రచారంలో భాగంగా ముందుగా ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ ఈరోజు చాలా వ్యయ ప్రచారం వచ్చి చిత్రాలు నిర్మించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందుట్లో చాలా చిత్రాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియని పరిస్థితి. సంవత్సరానికి ఒక 150 చిత్రాలు విడుదలవుతూ ఉంటే అందుట్లో ఒక 10 చిత్రాలు మాత్రం విజయవంతం అవుతున్నాయి. ఒక 5-6 చిత్రాలు పర్వాలేదు అనిపించుకుంటా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా పరాజయం పాలవుతున్నాయి. దాన్ని విశ్లేషించుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదే, ఇంకెవరికి సంబంధం కూడా లేదు. నేను ఇంక వివరం కూడా తప్పుపట్టలేదు. మరి ఈ సందర్భంగా ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్కు సంబంధించిన ఆ మహిళ చనిపోయి ముందు ఆ ఉదంతంగా తీసుకుంటా ఉంటే ఆ రేవత్ అనే మహిళ చాలా బాధాకరమైన విషయం. అలాగే కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉంది, పరిస్థితి చేదాడిపోయిందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి మనం మాట్లాడుకునే టయానికి ఆ పిల్లాడికి ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా ఆ పిల్లాడి చేయబట్టుకొని ఆమె చనిపోయిందని చెప్పని మనకి వార్తలు అంతా ఉన్నాయి. అంటే పిల్లల మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ. మరి వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి తల్లి తండ్రి 2 పిల్లలు వచ్చి చిత్రం చూడటానికి అభిమాన కథానాయకుని చూడటానికి వచ్చారు. అక్కడ సంధ్యా థియేటర్లో వచ్చేపోయే దారి ఒకటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది, కాబట్టి మీరు రావద్దు అని చెప్పి ముందుగానే కథానాయకుడికి సందేశం ఇచ్చారని చెప్పి కూడా మనకి సమాచారం అంతా ఉంది. దానికి థియేటర్ల యజమానులు కూడా బాధ్యులే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అయినా సరే అతను వచ్చినవాడు చిత్రం చూసి వెళ్లకుండా ఓపెన్ టాప్ జీబులో ప్రదర్శనగా వచ్చేసి ఆ తర్వాత ఉదంతం జరిగిన తర్వాత కూడా బలవంతంగా బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా అలానే వెళ్ళాడని చెప్పని ఈరోజు మనం అంతకుముందు చూసాము, ఈరోజు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇందులో ఒక మనిషి చనిపోవడానికి కారణం ఏంటనేది కూడా గమనిస్తూ ఉంటే మామూలుగా ఆ థియేటర్లో ఎంతమంది ఉంటారో అంతమందిని మాత్రమే అనుమతిస్తారు. అక్కడేం తొక్కిస్తాట అయితే జరగదు కదా. ఎప్పుడైతే ఆయన వచ్చి ఇట్లా జరుగుతున్నాడో ఒక్కసారిగా వచ్చి మీద పట్టడం వల్ల అతను చూడటానికి ఎగబడినందువల్ల జరిగినటువంటి ఉదంతం ఇదంతా. మరి దాని చాలా బాధాకరమైన విషయం. నిస్సందేహంగా అతని వల్ల జరిగిందా లేదా అతన్ని తొక్కాడా లేకపోతే అతని వల్ల జరిగిందా అనే దానికంటే అతను అలా చేయటం వల్ల జరిగిందనేది వాస్తవం కాబట్టి బాధ్యుడు అతను చేస్తూ అతన్ని 11వ ముద్దాయిగా అభియోగం మోపడం కూడా జరిగింది. ఒకరోజు కారాగారంలో ఉన్నాడు. న్యాయస్థానం అతనికి వెలుసుబాటు ఇచ్చింది. వెలుసుబాటు ఇచ్చిన సందర్భంగా ప్రముఖులందరూ వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. రేవంత్ రెడ్డి గారు బాధపడిన దాంట్లో ఆ మహిళ చనిపోతే ఆ కుటుంబాన్ని వీళ్ళు ఎందుకు పరామర్శించలేదు అనేది ఆయన వాదన ఒక రకంగా సమంజసమే, మనం కాదనలేని విషయం. మరి ఇలాంటి ఉదంతాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన నిర్ణయం ఇక్కడ వరకు తీసుకుంటానని చెప్పి ఆయన ఈరోజు చెప్పడం కూడా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. కారణం ఏంటంటే అధికంగా డబ్బులు పెట్టి చిత్రాలు నిర్మిస్తున్నారు, కాదని అంటలేదు. ఎవరి కోసం ఆ డబ్బులు పెడుతున్నారు, ఎందుకు నిర్మిస్తున్నారు అంటే ప్రజల దగ్గర అదనంగా ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఆయన మాట్లాడిన దానికి నేను ఇక భవిష్యత్తులో ఇలా ముందస్తుగా చిత్రాలు చూపించే కార్యక్రమం కావచ్చు, లేకపోతే అధిక ధరలకు అమ్ముకునే కార్యక్రమం కావచ్చు నేను చేయించను, నేను అధికారంలో ఉన్నంత వరకు అని చెప్పాడు. నేను దానికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక చిత్రం అధికంగా ఖర్చు అయింది అంటే దానికి సంబంధించినంత వరకు సహాయం పనిచేసే వాళ్ళకి ఏమీ పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. వాళ్ళకి చిన్న చిత్రాలకు ఎట్లా ఇస్తున్నారో వాళ్ళకి అట్లానే ఇస్తారు. ఎవరైతే సాంకేతికంగా పేరొందిన వాళ్ళు ఉంటారో కథానాయకులు కావచ్చు, కథానాయకు కావచ్చు, సహనటీనటులు కావచ్చు, సాంకేతికంగా వచ్చేతలకి సంగీత దర్శకులు కావచ్చు, లేదంటే కళాదర్శకులు కావచ్చు,
ఇలా మిగిలిన వాళ్ళందరం పోల్చుకుంటూ ఉంటే ఛాయాగ్రాహకుడు కావచ్చు వీళ్ళందరికీ అధిక మొత్తాల్లో చెల్లిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అవసరాల కోసం చెల్లిస్తూ ఉన్నారు. అట్లానే ఇప్పుడు దానికి 100 రెట్లు మామూలు చిన్న నిర్మాత ఒక చిత్రం తిరిగితే 2 కోట్లు 3 కోట్లు అవుతూ ఉంది. వీళ్ళు 200 కోట్లు 300 కోట్లు అంటే 100 రెట్లు అధికంగా వీళ్ళు చిత్రాలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇందుట్లో పనిచేసే కార్మికులకు ఎవరికైనా సరే చిన్న నిర్మాత ఇచ్చిన దానికంటే అదనంగా 2 రెట్లు ఎవరైనా ఇస్తున్నారా? ఇవ్వటం లేదు కదా. మరి ఎందుకు అవుతుంది ఈ ఖర్చు? మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. కథానాయకుడికి సాంకేతిక నిపుణులకి మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ బాధ్యత అనేది నిర్మాత తీసుకుంటా ఉన్నాడు. మీరు మీ ఇష్ట ప్రకారం పెంచుకుంటూ వెళ్ళి ప్రజల మీద ఆ భారం చేస్తూ ఉంటే దాన్ని ఎంతవరకు సమంజసం? దాన్ని ప్రభుత్వాలు అంగీకరించడం కూడా తప్పే. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇది ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీన్ని చర్చకు రావాల్సిన అంశం కూడా ముడిపడి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందుకే నేను సమర్థిస్తున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయం సమంజసం. ఆయన మాటల్లో ఆవేదన అనేది కూడా చాలా స్పష్టంగా నాకైతే అర్థమైంది. దాన్ని కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు చనిపోయిన మహిళల గురించి ఆలోచించకుండా సరే వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన కాబట్టి ఇప్పుడు ఆ చిత్రం అతను పెట్టుకుంటే ఎక్కువగా లాభాలు వస్తాయని ఆలోచనతో కావచ్చు, అతను మన చిత్రం నటిస్తే మనకు కూడా పేరు వచ్చిందని చెప్పని అతనితో అనుబంధంగా ఉన్న దర్శకులు రావడం తప్పట్లా. నేను అతను వచ్చి పరామర్శించడం తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అనుబంధం చనిపోయిన బాధలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఇక్కడ ఇలాంటి చిత్రాలకి సంబంధించి అధిక రేట్లకి అమ్ముకోమని కానీ అధిక ధరలు చెల్లించి ప్రజలను చూడమని కానీ ఇలాంటి జీవోలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మాత్రం నిస్సందేహంగా అలాంటి అవకాశాలు కలగజేయకుండా వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే ఉండయో ఇప్పుడు మామూలుగానే ధరలు కొంచెం అధికంగా ఉన్నాయి. ఆ ధరలతోటే కొనసాగించాలని అలాంటి అనుమతులు ఇవ్వకుండా ఉంటే చిత్ర పరిశ్రమ కూడా బాగుపడిద్దని అయితే నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు అరెస్ట్ అయింది, ఒకరోజు కారాగారంలో గడిపి వచ్చింది, ఏదైతే మహిళ చనిపోయిందో దాని గురించి, అలాగే బాలుడు ఎంత విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నారో దాని గురించి సార్. మరి ఆ బాలుడిని చూడడానికి అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాడా? అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అతను చెప్పాడు ఏదో నేను కోర్టు నాకు వెసులుబాటు ఇచ్చింది, నాకు కొన్ని మా న్యాయవాదులు కొన్ని మాటలు చెప్పారు, అందుకని నేను వెళ్ళలేదని చెప్పి వాళ్ళ తండ్రి గారు వెళ్ళారు. అల్లు అరవింద్ ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మామూలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రామాణికం ఎలా ఉంటుందంటే ప్రజాదరణ కలిగిన వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ మంది పడుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి సహాయం ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. చిత్ర యూనిట్టా లేకపోతే థియేటర్ల కథానాయకుడా అంటే చిత్ర యూనిట్ అంటే అందరూ వాళ్ళు దాంట్లో వస్తారు కాబట్టి వాళ్ళందరూ నేనైతే సహాయం చేస్తాను ఆయన అన్నాడు కాబట్టి ఇప్పుడే దాని గురించి మనం మాట్లాడుకోవడం అంత సమస్య అనేది నేను భావించట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఎవరేమనుకున్నా కూడా వీళ్ళకి సంబంధించిన విషయం కాదు కదా పరామర్శించే వాళ్ళకి. పరామర్శించే చిత్ర పెద్దలు ఎవరైనా సరే వాళ్ళు అతనుకున్న అనుబంధం ప్రకారం వెళ్తారు. బాధితుల దగ్గరకు వాళ్ళు వెళ్ళాలనుకోవటం, వాళ్ళకి సహాయం ఏదైనా చేస్తే పెద్ద మనసుతో చేస్తే సంతోషపడాలి. వాళ్ళు చేయాల్సింది అల్లు అర్జున్ చేయాలా, ఆ చిత్ర నిర్మాతలు చేయాలా, ఆ చిత్ర దర్శకుడు చేయాలా, ఎవరైతే ఉన్నారో పంపిణీదారుడు ఉన్నాడో అతను చూసుకోవాలి, ప్రదర్శనశాల ఏదైతే ఉందో వాళ్ళు చూసుకోవాలి. అంతవరకు మనం ఒప్పుకోవాలి. అంతే తప్ప పరామర్శించిన దానికి అలా మాట్లాడటం అనేది నేను కూడా ఏకీభవించట్లేదు. మొత్తానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అయితే ఎలా ఉన్నా సరే ఆయన తీసుకున్న నిర్ణయం అయితే సమంజసమని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.